హలో డ్రీమర్స్, ఈరోజు మనం యూనిక్గా ఒక బటర్ఫ్లై కేక్ క్రియేట్ చేద్దాం. సింపుల్ రౌండ్ కేక్తో ఎలా బ్యూటిఫుల్ బటర్ఫ్లై షేప్ క్రియేట్ చేసానో చూసేద్దాం. వెల్కమ్ టు డో ఆఫ్ డ్రీమ్స్. నేను మీ జ్యోతి. ఫస్ట్ నేను క్రీమ్ని ప్రిపేర్ చేసుకుంటున్నా. డార్క్ కలర్స్ కోసం నేను పౌడర్ కలర్స్ని యూజ్ చేస్తున్నా. క్రీమ్ని ఇలా ప్రిపేర్ చేశాక రౌండ్ కేక్ లేయర్స్ని తీసుకుంటున్నా. ఏ ఫ్లవర్ కేక్ అయినా తీసుకోవచ్చు, చాక్లెట్ కానీ వెనిలా కానీ, ఎనీథింగ్ యూ లైక్. నేనైతే వెనిలా తీసుకుంటున్నా. మధ్యలో క్రీమ్ అప్లై చేసి అన్ని లేయర్స్ని స్టాక్ చేశాను, జస్ట్ నార్మల్ లేయర్డ్ కేక్ లాగానే. తర్వాత మొత్తం కేక్ని క్రీమ్తో స్మూత్గా కవర్ చేసి క్లీన్ ఫినిష్ ఇచ్చాను. ఇప్పుడు మనం కేక్ని హాఫ్ కట్ చేయాలి. క్లీన్ ఫినిష్కి ముందు కేక్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడితే క్రమ్స్ అన్ని సెట్ అవి ఇంకా స్మూత్గా వస్తుంది. ఇలా హాఫ్ కట్ చేసుకున్న తర్వాత రెండు హాఫ్స్ని రివర్స్ చేసి సైడ్ బై సైడ్ పెట్టేస్తే ఇట్ ఆల్రెడీ స్టార్ట్స్ లుకింగ్ లైక్ బటర్ఫ్లై వింగ్స్. నెక్ షేప్ చేసుకోవాలి. బటర్ఫ్లై లుక్ రావడానికి ఇలా టూత్ పిక్ తో ఫస్ట్ అవుట్లైన్ మార్క్ చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకుంటున్నా, పర్ఫెక్ట్ గా రావడం కోసం. సో కేర్ఫుల్ గా కట్ చేయాలి. ఇవి చిన్న చిన్న డీటెయిలింగ్స్ అయినా కూడా కట్ చేశాక పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ గా బటర్ఫ్లై వింగ్స్ ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది. కట్ చేసిన ప్లేస్ లో కూడా క్రీమ్ అప్లై చేస్తున్నా. ఇలాంటి ఆర్ట్ బేస్డ్ కేక్ ఐడియాస్ మీకేమైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నౌ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్, డిజైన్. చాక్లెట్ గణేష్ తో బటర్ఫ్లై వింగ్స్ పైన ప్యాటర్న్ డ్రా చేసాము. మనకి బటర్ఫ్లై వింగ్స్ లో ఉంటాయి కదా ఒక కైండ్ ఆఫ్ గ్లాస్ లైక్ డివిజన్స్, సేమ్ అలానే లైన్స్ డ్రా చేసుకున్నా. ఇవి మనకి నెక్స్ట్ కలరింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. నేను బ్లూ షేడ్స్ ని యూజ్ చేస్తున్నాను. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూ, లైట్ బ్లూ, స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ. ఐ చూస్ దీస్ డిఫరెంట్ షేడ్ టు గివ్ డెప్త్ అండ్ బ్యూటీ టు ద బటర్ఫ్లై. ఈ పార్ట్లో చాలా ఫన్ ఉంటుంది, ఎందుకంటే కలర్స్ చేస్తున్నప్పుడు రియల్ బటర్ఫ్లై లా అనిపిస్తుంది. కలర్స్ ఫిల్లింగ్ చేస్తున్నప్పుడు బోర్డర్స్ అనేవి మెయింటైన్ చేయాలి నీట్ గా, అప్పుడే షేప్ అనేది హైలైట్ అవుతుంది. కలర్స్ ఫిల్లింగ్ తర్వాత ఇలా స్మూత్ ఫినిష్ ఇస్తే చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ బ్లాక్ కలర్ తో డీటెయిలింగ్ ఇద్దాం. ఎంటీ స్పేసెస్ ని బ్లాక్ కలర్ తో ఫిల్ చేస్తే బటర్ఫ్లై కలర్స్ బ్యూటిఫుల్ గా పాప్ అవుతాయి. బాడీని అయితే క్రీమ్ తోనే పైప్ చేసేసాను. షేప్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. చాలా సింపుల్ ప్రాసెస్, బట్ రిజల్ట్ మాత్రం సూపర్ రియలిస్టిక్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డో ఆఫ్ డ్రీమ్స్.